సినిమా టికెట్ ధరల పెంపు మెమోపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వ న్యాయవాదిపై ఫైర్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ ఆలోచన ఎందుకు మారడం లేదని ప్రశ్నించింది. మెమో ఇచ్చే అధికారిక నిబంధనలు తెలియదా అంటూ నిలదీసింది. టికెట్ రేట్లు పెంచబోమని సంబంధిత మంత్రి స్వయంగా చెప్పారని, అయినా టికెట్ రేట్లు పెంచుతూ అనుమతిస్తూ మెమోలు ఎందుకు ఇస్తున్నారని మండిపడింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారంటూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ హైకోర్టు. రాజాసాబ్ మూవీ టికెట్ల ధరల పెంపుపై సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపును అనుమతిస్తూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదన్న పిటిషనర్ తరపు లాయర్, టికెట్ల ధరల పెంపు బెనిఫిట్ షోలకు జిల్లాల స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్లో సిపి మాత్రమే అనుమతించాలని కోర్టుకు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్. ఎస్ రాజేంద్ర, ఇది సినిమా టికెట్లకు పెంపుకు ధరల పెంపుకు సంబంధించి కూడా నిన్న రాత్రి ఏదైతే రాజాసాబ్ మూవీ రిలీజ్ అయిన సందర్భంగా నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి ప్రభుత్వం తరపున ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు శ్రీనివాస్ అనే న్యాయవాది టికెట్ల ధర పెంచడం తప్పు అంటూ కూడా కోర్టుకెళ్ళి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేసిన ధర్మాసనం ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మరోసారి ప్రభుత్వం పైన అయితే కాస్త ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే పదే ఎందుకు టికెట్ల ధరలు పెంచుతూ మెమోలు జారీ చేస్తున్నారని కూడా మండిపడింది. ముఖ్యంగా గతంలో కూడా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సినిమా టికెట్ల ధరలు పెంచబోమని కూడా క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా పదే పదే ఎందుకు సినిమా టికెట్ల ధరలు పెంచుతున్నారని కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఇప్పటికే టికెట్ల ధరలు పెంచబోమని గతంలో మంత్రి గుర్తు చేసినా కూడా మళ్ళీ పదే పదే రిపీట్ అవుతుంది అని కూడా హైకోర్టు అయితే ప్రభుత్వం పైన అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. అయితే మెమోలు జారీ చేస్తూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపించింది. అయితే గతంలో కూడా ఓజీ అదేవిధంగా అఖండ 2 సినిమా రిలీజ్ సందర్భంగా కూడా సినిమా రిలీజ్ సందర్భంగా కూడా టికెట్ల పెంపుకు సంబంధించి కూడా కోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో కూడా అప్పుడు కూడా టికెట్ల ధరలు పెంపుకు సంబంధించిన జీవోను కూడా కొట్టేస్తూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా కూడా మరోసారి రాజాసాబ్ మూవీకి సంబంధించి కూడా టికెట్ల రేట్లు పెంచడంపై హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా మొత్తం ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే సినిమాకి సంబంధించి కేవలం సినిమా వినోదం మాత్రమే కావాలి తప్ప అందరికీ భారంగా సినిమా ఒక కుటుంబం సినిమా చూడాలంటే భారంగా ఫీల్ అవుతున్నారు. ఎక్కువగా అమౌంట్ పెట్టి సినిమా తీసే అవసరం ఏముందని కూడా హైకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా హైకోర్టు సినిమా థియేటర్లలో ఎక్కువగా ఒక ఫ్యామిలీ కలిసి సినిమాకి వెళ్ళాలంటే దాదాపు 2 నుంచి 3 వేల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతున్న నేపథ్యంలో సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కావాలి తప్ప ఒకరికి భారంగా కాకూడదనే ఉద్దేశంతోనే సినిమా టికెట్లు సవరించాలి, పెంచాల్సిన అవసరం లేదని కూడా హైకోర్టు చెప్పడం జరిగింది. మొత్తంగా దీనికి సంబంధించి కూడా హైకోర్టు రాజాసాబ్ మూవీ టికెట్లకు పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వం పైన అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. గతంలో కూడా అఖండ 2 సినిమా సందర్భంగా కూడా ఏదైతే టికెట్ల ధరను పెంపుతూ జీవో జారీ చేశారో ఆ జీవోను కూడా కొట్టివేసింది. జీవో కొట్టేయడంతో పాటు ప్రభుత్వం తరపున కూడా పిటిషన్ దాఖలు చేయాలని కూడా సూచించింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా దాటవేసే ప్రయత్నం చేసింది తప్ప ప్రభుత్వం తరపున కూడా ఇప్పటివరకు ఎలాంటి పిటిషన్ అయితే దాఖలు చేయాలని కూడా హైకోర్టు చెప్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి మాత్రం ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అరుణ్.